హైదరాబాద్ లో హెవీ ట్రాఫిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలు. ఈ ఏరియాలో ప్రయాణించడం అంటే వాహనదారులకు నరకమే. ఈ ట్రాఫిక్ తిప్పలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక బృహత్తర ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించింది. నిర్మాణ పనులతో పాటు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ కి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానం అమలు చేశారు అధికారులు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హెచ్సిటీ భారీ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్వహిస్తోంది. దీనిని 2 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 110 పిల్లర్లతో నిర్మించే ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు 15 పిల్లర్లకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. 5 కిలోమీటర్లుండే ఈ పరిధిలో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణంతో మౌలిక సదుపాయాలను సరికొత్తగా తీర్చిదిద్దబోతున్నారు. భారీ స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉండటంతో రహదారుల విస్తీర్ణం తగ్గింది. దీంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ జామ్లను నివారించి వాహనాల రాకపోకలు ఈజీగా సాగేందుకు పోలీసులు వన్ వే విధానాన్ని అమలు చేశారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, ఎన్టీఆర్ భవన్, బసవతారకం హాస్పిటల్, శివాజీ మహారాజ్ స్టాచ్యూ, రోడ్ నెంబర్ 45 ప్రాంతాల గుండా ప్రయాణించే వాహనదారులు ఈ వన్ వే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ విధానంపై ఇప్పటికే 2 విడతలుగా ట్రయల్స్ నిర్వహించి జంక్షన్ల పనితీరు, ట్రాఫిక్ ప్రవాహాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలు సాగుతున్న క్రమంలో పనులు త్వరగా పూర్తి చేసేందుకు ఈ రోజు నుండి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలు చేశారు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు గుర్తించారు పోలీసులు. కొన్ని చోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డ ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా చర్యలు తీసుకోనున్నారు. ట్రాఫిక్ పోలీసులు 4 షిఫ్ట్లలో డ్యూటీ చేయనున్నట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ జోన్ అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. వన్ వే అమలవుతున్న రూట్ లో బస్ స్టాప్లకు సంబంధించి కూడా ఆర్టీసీ ఎండీతో మాట్లాడి అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నారు. ట్రాఫిక్ అడ్వైజరీస్ మళ్ళీ అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చే ఒక అడ్వైజర్ని అందరు కూడా చూసుకోవాలి. వాళ్ళు ట్రావెల్ ప్లాన్ అట్లానే చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. బికాజ్ ఇట్స్ పీక్ అవర్, కొంచెం అక్కడక్కడ 2-3 చోట్ల కంజెషన్ ఉందని చెప్పడం జరిగింది. దాన్ని మన జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్, మన డీసీపీ కాజల్, మన టీం అంతా అరేంజ్ చేయడం జరుగుతుంది. మా వైపు నుంచి ఈ రోజు నుంచి 4 షిఫ్ట్లో ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరు కూడా దాదాపు 1000 మంది పైన మనం ఇక్కడ డిప్లాయ్ చేసి అందరు కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ కేబీఆర్ వన్ వే అనేది సాఫ్గా చేయడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. వన్ వే విధానం వల్ల అండర్ పాస్, ఫ్లైఓవర్ పనులు వీలైనంత త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అన్నారు. వన్ వే అమలయ్యే రూట్లలో ట్రావెల్ చేసేవారు ట్రాఫిక్ పోలీసుల అడ్వైజరీ ఫాలో అవ్వాలన్నారు. ఈ రోజే వన్ వే ప్రారంభమైంది కాబట్టి 2-3 రోజులు కాస్త కష్టంగా ఉన్నా తర్వాత అలవాటవుతుందని అన్నారు. వన్ వే విధానం వల్ల అన్ని రకాలుగా జీహెచ్ఎంసీ సహకరిస్తుందని 2 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ వన్ వే వల్ల అరౌండ్ 40 బేస్మెంట్స్ వేయడానికి అవకాశం, ఫౌండేషన్ వేయడానికి అవకాశం ఉన్నాయి. అండ్ వన్ వే వల్ల ఎవరికైనా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ప్యాసింజర్స్కు అదేవిధంగా మోటరిస్ట్ కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ప్యాసింజర్స్ కూడా పోలీస్తో మాట్లాడి వీఆర్ గివింగ్ ఫ్రీ సిగ్నల్ ఇస్తున్నాం, సిగ్నల్ ఫర్ క్రాసింగ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎక్కడెక్కడ ఇంకా స్ట్రక్చర్స్ ఎక్కడైనా కావాలి, సివిల్ వర్క్ కావాలన్నా దానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. వన్ వే విల్ రిడ్యూస్ ద ట్రాఫిక్ టైం. అదేవిధంగా మీకు ఓవరాల్ చూసుకున్న ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంది. మీకు పూర్తిగా దీనివల్ల 2-3 ఏరియాలో మేజర్ సిగ్నల్స్లో ఫ్రీ ఫ్లో ఉంటుంది. అధికారులు ట్రయల్ రన్ నిర్వహించి దాదాపు వారం రోజుల నుంచి వన్ వేపై అవగాహన కల్పిస్తున్న కొందరు వాహనదారులకు విషయం చేరకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 6 గంటలకు వన్ వే అమల్లోకి రాగా 8 తర్వాత నుంచి ట్రాఫిక్ జామ్ జరగడం, కొన్ని ప్రాంతాల్లో వెహికల్ మూవ్మెంట్ స్లోగా సాగింది. వన్ వే వల్ల చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుందని, పక్కనే ఉన్న షాప్ కి వెళ్లాలన్నా కేబీఆర్ పార్క్ చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోతున్నారు ప్రయాణికులు. ఉదయం వన్ వే వల్ల ఆఫీసులకు దాదాపు 1 గంట నుంచి 2 గంటల పాటు ఆలస్యంగా వెళ్తున్నట్లు తెలిపారు వాహనదారులు. మనుషులకి డైలీ చేసుకునే వాళ్ళకి ఒక 1 వీక్ 2 వీక్ పీరియడ్ పెడితే వాళ్ళు టైం పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఆలోచించుకుంటారు. నేను ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి అంతా తిరిగేసి రావాల్సి వచ్చింది. నేను అంబర్పేట నుంచి వస్తున్నా. ఇప్పుడు నేను జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ పోవాలి, మెట్రో స్టేషన్ కిందకే ఎక్కాలి. ఇప్పుడు దానికోసం కేబీఆర్ పార్క్ అంతా తిరిగి రావాలంట. ఎంత ఓపెన్ ఉంది, ఏం లేదు, కలగా యూటర్న్ ఇచ్చిపోతే అయిపోతుంది కదా. చిన్న యూటర్న్ తీసుకుంటే వెళ్ళిపోతాము. పోలీసు వాళ్ళు సహకరించాలి కదా.
పోలీసు వాళ్ళు సహకరిస్తారు కానీ యూటర్న్ తీసుకుంటే వెళ్ళిపోతాము. నేను మాదాపూర్ హైటెక్ సిటీ పోవాలి, ఇలా కొరవ తెలిస్తే రేపటి నుండి రోడ్డు రాడు కదా. అట్లా పబ్లిక్ ఒక ఛాయిస్ ఇవ్వాలి, ఒక ఛాయిస్ ఇస్తే నెక్స్ట్ టైం రాడాడు. ఈ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకుంటే జస్ట్ 100 మీటర్స్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ రౌండ్గా తిరిగి రావాలంటే ఎట్లా? ముందు నుంచి అట్లీస్ట్ తెలియదు లేదు, అట్లీస్ట్ ముందు ఇంటిమేషన్ ఉంటే మేము ఆల్టర్నేట్ రూట్ ఎంచుకునే వాళ్ళం కదా. ఎక్కడ కనపడలేదు, నాకు సైన్ బోర్డ్ కనపడలేదు. మొత్తం ట్రాఫిక్ వాళ్ళు పోలీసు అయితే ఉన్నారు, నో సైన్ బోర్డ్స్, నథింగ్ అట్ ఆల్. వన్ వే విధానం ద్వారా ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా సజావుగా ప్రయాణాలు చేసే అవకాశం ఉందని, రానున్న రోజుల్లో ఈ రోజు ఎదురైన సమస్యలు పరిష్కరించి వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో వన్ వే అమలు చేస్తున్నారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రూట్ల నుంచి వెహికల్స్ ని ఎన్టీఆర్ భవన్, స్టడీ సర్కిల్, అగ్రసేన్ స్టాచ్యూ నుంచి జర్నలిస్ట్ కాలనీ, చెక్ పోస్ట్ మీదుగా రోడ్ నెంబర్ 45, 36 కి వెళ్తున్నారు. దీంతో ట్రాఫిక్ స్లోగా కదులుతోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, 12 నుంచి వచ్చే వాహనాలతో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది. ఫస్ట్ డే కావడంతో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్సిటీ ప్రాజెక్టు అమల్లోకి రానుండటంతో కేబీఆర్ చుట్టుపక్కల కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా మొత్తం వన్ వే ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లోకి వచ్చాయి. దీంతో ఈరోజు ఉదయం నుంచి కూడా పబ్లిక్ ఉదయం చాలా తీవ్రమైనటువంటి అవస్థలు పడినప్పటికీ సాయంత్రం నుంచి కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలతోటి ప్రజలు సూచించడంతో ఇప్పుడు కొంచెం చాలా బెటర్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ రోడ్ నెంబర్ 12 దగ్గరలో ఉన్నటువంటి అగ్రసైన్ స్టాచ్యూ దగ్గర ఆ సర్కిల్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తే చాలా వరకు కూడా ట్రాఫిక్ చాలా వరకు తగ్గిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాకపోతే ఉదయం సాయంత్రం పీక్ అవర్స్లో మాత్రం చాలా అంటే చాలా ఈరోజు ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మొత్తంగా కూడా ఈ రాబోయే 2 సంవత్సరాల పాటు కూడా మొత్తంగా పెద్ద ఎత్తున ఇక్కడ హెచ్సిటీ ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. దీంట్లో భాగంగా మొత్తంగా కూడా 7 అండర్ పాస్లు కావచ్చు, 7 ఫ్లైఓవర్లు కావచ్చు, మొత్తం దాంతోపాటు కూడా మొత్తం 110 ఫ్లైఓవర్లు రానుండటంతో దీంతో చాలా వరకు రోడ్డు విస్తీర్ణం తగ్గిపోతుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఈరోజు మార్నింగ్ నుంచి తీసుకొచ్చారు. సో ఇందులో భాగంగానే చాలా వరకు కూడా వన్ వే రూట్లో భాగంగా సుమారుగా ఒక 13 లైన్ చేంజెస్, దాంతోపాటు కూడా ఒక 10 ఎగ్జిస్టింగ్ పాయింట్లు పోలీసులు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే రోజు యథావిధిగా తమ ఆఫీసులకు కావచ్చు, లేదా నార్మల్ ప్రయాణికులు తాము ప్రయాణించే గమ్యస్థానానికి ఈ రోజుకి చాలా తేడా ఉండటంతో ఈరోజు ఉదయం మాత్రం ప్రయాణికులు చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మనకి మెయిన్గా ఎక్కువ సమస్యగా కనపడినటువంటి ప్రాంతాలు మనం చూస్తే జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, దాని తర్వాత మనకి ఇక్కడ రోడ్ నెంబర్ 45 దగ్గర ఎక్కువగా సమస్యగా ఈరోజు చాలా వరకు కనిపించింది. సో ఈ సమస్య అనేది రేపు ఎల్లుండి దాటితే మాత్రం చాలా వరకు పబ్లిక్ అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా లైన్ చేంజెస్ అర్థం చేసుకుంటే ఈ సమస్య అనేది ఎక్కువగా ఉండదు. చాలామందికి కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది గత వారం 10 రోజులుగా కూడా ఈ లైన్ చేంజెస్ కావచ్చు, ఎగ్జిట్ పాయింట్లు కావచ్చు, వీటి గురించి చెప్తున్నా సరే ఎక్కువగా పబ్లిక్కి రీచ్ అవ్వకపోవడంతో ఈరోజు ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. సో దాంతోపాటు కూడా ఈ వన్ వేలో చాలా చోట్ల కూడా సైన్ బోర్డులు అనేవి ఎక్కువగా పెద్దగా పెట్టకపోవడం వల్ల కూడా ఈరోజు ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఈ సమస్య చాలా వరకు ట్రాఫిక్ సమస్య అనేది తీరిపోయిందని మనం చెప్పాలి. ఎందుకంటే సమయం దాదాపుగా 10 గంటలుగా వస్తుంది కాబట్టి ఇప్పటికే అటు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇటు నార్మల్ ప్రయాణికులు కావచ్చు, కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్లు కావచ్చు, అటు బస్సు ప్రయాణికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ గమ్యస్థానాలు చేరుకున్నారు. సో కాకపోతే రేపు రాబోయే అంటే సుమారుగా 8 గంటల నుంచి 10-10:30 గంటల వరకు కూడా ఎక్కువగా పీక్ అవర్స్ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఆ సమయంలో వచ్చేటువంటి ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర ప్రయాణికులు కావచ్చు, ఈరోజు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు చెప్పినటువంటి అడ్వైజరీ పాటించాలని చెప్తున్నారు. మళ్ళీ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి మనం కూడా ఒకసారి ఉదాహరణగా చూసుకుంటే ఒక ప్రయాణికుడు తను పంజగుట్ట నుంచి తను రోడ్ నెంబర్ 45 ద్వారా కేబుల్ బ్రిడ్జ్ నుంచి అటు మాదాపూర్ కావచ్చు, అటు హైటెక్ సిటీ కావచ్చు, అటు ప్రాంతాలకు వెళ్ళాలంటే మాత్రం ఇప్పటికే పోలీసులు పదే చెప్తున్న పరిస్థితి ఏంటంటే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మొత్తంగా ఏదైతే గడియారంలో ఒక ముళ్ళు 360 డిగ్రీస్లో ఎలా అయితే రైట్ నుంచి తిరుగుతుందో ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా రాబోయే 2 సంవత్సరాల పాటు కూడా ప్రయాణికులు అట్లా వన్ వేలోనే వెళ్లాల్సి వస్తుంది. దీంట్లో లైన్ 1, లైన్ 2 అనేది 2 లైన్లు ఉంటాయి. మనం ఎడం పక్క వెళ్ళేటువంటి ఆ మార్గాన్ని లైన్ 1 అని పిలుచుకుంటే కుడిపక్క మార్గాన్ని లైన్ 2గా పిలుస్తాం మనం. అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ చెప్పుకున్నటువంటి పంజగుట్ట నుంచి వచ్చే ప్రయాణికుడు తను రోడ్ నెంబర్ 45కి వెళ్ళాలంటే తను
ఇదివరకు అక్కడ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ రాగానే తను రైట్ సైడ్కి టర్న్ తీసుకొని తను జూబ్లీ చెక్ పోస్టు, దాని తర్వాత 45 తీసుకొని అటు నుంచి కేబుల్ బ్రిడ్జి, మాదాపూర్ హైటెక్ సిటీ అటు వెళ్ళిపోయాడు, చాలా ఈజీగా వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు హెచ్సిటీ ప్రాజెక్టు వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మొత్తంగా వన్ వే పెట్టిన సందర్భంగా తను కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ రాగానే తను ఏదైతే లైన్ 2 ఉంటుందో, అంటే ఎడం పక్కన రూట్ కాకుండా, అంటే తను రైట్ సైడ్ తీసుకోకుండా అక్కడ కేబీఆర్ పార్క్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ తీసుకుని లైన్ 2లో ప్రయాణించాలి. అతను లైన్ 2 ద్వారా ఏకంగా స్ట్రైట్గా ప్రయాణించి లైన్ 2 ద్వారానే ఏదైతే జర్నలిస్ట్ కాలనీ దాటిన తర్వాత తనకి లైన్ చేంజ్ అనేది వస్తుంది, ఆ లైన్ చేంజ్ దాటి రోడ్ నెంబర్ 45లోకి వెళ్ళిపోవచ్చు అని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. మరొక ఉదాహరణ మనం చూస్తే, ఒక పర్సన్ రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చి తను కనుక జూబ్లీ చెక్ పోస్ట్ చేరుకోవాలంటే తను రోడ్ నెంబర్ 10 ఆ బసవతారకం హాస్పిటల్ రూట్ నుంచి వస్తాడు. దాని తర్వాత అతను లైన్ 1లో రాకుండా, ఎందుకంటే లైన్ 1లో చాలా ఎగ్జిటింగ్ పాయింట్లు మొత్తంగా కూడా సుమారుగా 13 వరకు కూడా ఎగ్జిట్ పాయింట్లు చెప్పారు. కాబట్టి ఆ ఎగ్జిట్ పాయింట్లు లైన్ 1లో వీళ్ళకి ఎగ్జిట్ అయ్యే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి తను రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చినటువంటి పర్సన్ తను లైన్ 2లో ప్రయాణించి ఏకంగా అదే స్ట్రైట్ మార్గంలో ప్రయాణించి అక్కడ రోడ్ నెంబర్ 45 దాటిన తర్వాత తను లైన్ చేంజ్ అయిపోయి దాని తర్వాత జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళిపోయి అటు నుంచి అటు మాదాపూర్ కావచ్చు, పెద్దమ్మగుడి, మాదాపూర్ హైటెక్ సిటీ అటు నుంచి కూడా వీళ్ళు ప్రయాణించే ఆస్కారం ఉంటుంది. సో పోలీసులు పదే పదే చెప్తున్నది ఏంటంటే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది ఎట్టి పరిస్థితులు ఉండదు, యూటర్న్ అనేది తీసుకోవడానికి లేదు. కాబట్టి ప్రయాణికులు ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారో గత వారం క్రితమే ఈ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించినటువంటి ట్రాఫిక్ అడ్వైజరీని అది చూసి పాటించాలని పదే పదే చెప్తున్నారు. సో అంటే రూట్ దగ్గర ఉందని చెప్పేసి నైట్ ప్రయాణించే ప్రయాణికులు కూడా ఎట్టి పరిస్థితుల్లో యూటర్న్ తీసుకుంటే మాత్రం ఇప్పటి నుంచి కూడా 24/7 ఈ ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ డైరెక్షన్లో ప్రయాణించే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని పదే పదే చెప్తున్న పరిస్థితి. కాబట్టి రేపటి నుంచైనా కనీసం ప్రయాణికులు వచ్చే ముందు ఏదైతే మ్యాప్ విడుదల చేశారో ఆ మ్యాప్ను చూసుకొని రావాలని చెప్తున్నారు. ఒక 2-3 రోజులు కనుక ఈ ప్రాసెస్ కనుక జరిగితే మాత్రం తర్వాత రాబోయే రోజులు మొత్తం కూడా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మొత్తం సుమారు 5 కిలోమీటర్ల మేర ఒకవేళ దూరం ఎక్కువైతే ఎక్కువ అవ్వచ్చు, కానీ దీనికి రాబోయే హెచ్సిటీ ప్రాజెక్ట్ మాత్రం తొందరగా కంప్లీట్ కావాలంటే ఈ వన్ వే ట్రాఫిక్ విధానంలో దీనికి ఒక ట్రాఫిక్ పరిష్కారాన్ని తీసుకొచ్చారని చెప్తున్నారు. కాకపోతే ఈరోజు వచ్చినటువంటి సమస్య ఏదైతే సైన్ బోర్డులు చాలా చిన్నగా ఉన్నాయని చెప్పేసి ప్రయాణికులు కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు విమర్శించడం జరిగింది. కాబట్టి దాన్ని ట్రాఫిక్ పోలీసులు దాన్ని తీసుకుని రేపటి నుంచి కూడా పెద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తాము. అక్కడ లైన్ చేంజెస్ దగ్గర దాదాపు 13 లైన్ చేంజెస్ దగ్గర ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్ పోలీసుల్ని అక్కడ ఏర్పాటు చేసి ప్రతి వాళ్ళు కూడా అక్కడ ఎటు నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్తే వాళ్ళు ఈజీగా రీచ్ అవుతారని చెప్పేసి ఈరోజు ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నగర కమిషనర్ సజ్జనాతో పాటు జాయింట్ సిపి జోయల్ డేవిస్ కూడా ఈరోజు మొత్తంగా కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగి జనాలకి చాలా అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు చెప్పినటువంటి సూచనలు కనీసం రేపటి నుంచైనా పాటించాలని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రమేష్తో చందు, వీస్క్ న్యూస్, హైదరాబాద్. మన ఇంట్లో పూజల్లో స్వీట్ షాపుల్లో వాడే నెయ్యి ఎంతవరకు సురక్షితం? ఎంతో పవిత్రంగా ఆరోగ్యకరమని భావించి తినే నెయ్యి నిజంగా స్వచ్ఛమైందేనా? పాలు, వెన్నతో తయారవ్వాల్సిన నెయ్యిలో ప్రాణాంతకమైన రసాయనాలు, పామాయిల్, వనస్పతి కలుపుతున్నారంటే నమ్ముతారా? హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్ఫాస్ట్ టీమ్స్ చేసిన దాడుల్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. స్వచ్ఛమైన నెయ్యి పేరిట మన ప్రాణాలతో ఎలా ఆడుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. పాలు, వెన్నెలతో తయారు చేసే పవిత్రమైన నెయ్యి స్థానంలో విషాన్ని నింపి జనం ప్రాణాలతో ఆడుకున్న కల్తీ రాయుళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు విరుచుకుపడ్డారు. హెచ్ఫాస్ట్ టీమ్స్తో కలిసి నగర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు జరిపారు. ఏకంగా 130 కేంద్రాల్లో సోదాలు నిర్వహించి కల్తీ నెయ్యి దందాను బట్టబయలు చేశారు. 39 నెయ్యి తయారీ యూనిట్లు, 91 విక్రయ కేంద్రాల్లో అధికారులు చేసిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ దాడుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకంగా 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 25.5 టన్నుల కల్తీ నెయ్యితో పాటు తయారీకి ఉపయోగించే 8.7 టన్నుల క్రీమ్, 1200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి, 30 కిలోల స్టార్చ్ భారీగా లభ్యమయ్యాయి. అసలు పాలు అనేవే లేకుండా కేవలం పామాయిల్, డాల్డా, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు, డేంజరస్ కెమికల్స్, చివరికి ఫంగస్ ని కూడా ఉపయోగించి ఈ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సో ఇది ఇలాంటి వస్తువులు యూజ్ చేసినప్పుడు చాలా తక్కువ
రేట్లో మీకు ఘీ తయారు కావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 500 to 600 రూపీస్ దాకా ఉంటుంది, 600 650 దాకా. బట్ అమ్మేది మాత్రము 900 1500 కొన్నిసారి 1200 ఈ రకరకాల పేరుతో చేసి కన్జ్యూమర్స్ కూడా ఇది ఒక అడల్ట్రేషన్ ఉండడంతో ఇది కూడా అడల్ట్రేటెడ్ వస్తుంది. ఆల్మోస్ట్ మీకు 150% ఎక్కువ రేటుతోని వాళ్ళు అమ్మడం జరుగుతుంది. సో హై ప్రాఫిట్స్తో కూడా చేయడం జరుగుతుంది. సో మీరు చూసుంటే దీంట్లో యాక్చువల్లీ మన ఫసాయి గైడ్లైన్స్ ప్రకారము మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉండాలి. ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఇది ఎక్స్పైరీ డేట్ ఏమో, బెస్ట్ బిఫోర్ ఎప్పుడు అనేది క్లియర్ కట్ ఉండాలి. ఎటువంటి ఫసాయి గైడ్లైన్స్ లేకుండా, ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ లేకుండా లూజ్గా అమ్మడం జరుగుతుంది. మార్కెట్లో విచ్చలవిడిగా లభించే ఈ కల్తీ నెయ్యిని 100% ప్యూర్ ఘీ, ప్రీమియం ఘీ అంటూ ఆకర్షణీయమైన పేర్లతో అమ్ముతున్నారు. మిస్ బ్రాండింగ్ చేస్తూ కనీసం FSSAI లైసెన్స్, తయారీ తేదీ, బ్యాచ్ నెంబర్ లాంటి ప్రాథమిక వివరాలు ఏవీ లేకుండానే ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. హోటళ్లు, స్వీట్ షాపులతో పాటు దేవుడి పూజల కోసం వాడే నెయ్యి పేరుతో వీరు భారీగా సరఫరా చేస్తున్నారు. చాలా తక్కువ ధరకు ఈ ముడి పదార్థాలను కొనుగోలు చేసి కల్తీ నెయ్యిని ఎక్కువ ధరలకు విక్రయిస్తూ అక్రమంగా కోట్లు గడిస్తున్నారు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు 2 types ఆఫ్ అడల్ట్రేషన్ చేస్తారు. ఒకటి ఈ మిల్క్ ఫ్యాట్లో కొన్ని మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి దీంట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, తర్వాత ఫ్లేవర్ కోసం ఇది అరోమాటిక్ ఫ్లేవర్ కోసం ఇది CEC కెమికల్ మిక్స్ చేయడం, తర్వాత టెక్స్చర్ కోసం స్టార్చ్ మిక్స్ చేయడం, రవ, వేరే ఉప్మా ఈ టైప్లో స్టార్చ్ మిక్స్ చేసి అది టెక్స్చర్ క్రియేట్ చేస్తారు. మిల్క్ పౌడర్ ఉంది, దీంట్లో 0 ఫ్యాట్ ఉంది మిల్క్ ఫ్యాట్. సో ఆ 0 ఫ్యాట్ స్కిమ్డ్ పౌడర్లో వాళ్ళు పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, తర్వాత ఈ CEC కెమికల్ ఫ్లేవరింగ్ ఏజెంట్ మిక్స్ చేయడం అండ్ స్టార్చ్ మిక్స్ చేయడం నడుస్తుంది. సో ఇది ఒకటి yellowish రెడిష్ yellow కలర్ కౌ ఘీ ఉంది అది. సో ఈ కలర్ రావడానికి వాళ్ళు ఈ టైప్లో ఈ మెటాలిన్ ఫుడ్ కలర్, మెటాలిన్ ఇది ఫుడ్ గ్రేడ్ కలర్ ఉంది అది, ఈ మెటాలిన్ కలర్ దీంట్లో మిక్స్ చేస్తున్నారు. సో దీంతో ఈ టెక్స్చర్ రావడం జరుగుతుంది. ఈ కల్తీ నెయ్యి దందా కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకి కూడా భారీగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. సాధారణంగా స్వచ్ఛమైన నెయ్యిలో 95% వరకు పాల క్వాంటిటీ ఉండాలి. కానీ లాభాపేక్షతో నిండిన ఈ వ్యాపారులు నకిలీ లేబులతో లూజ్ నెయ్యిని అమ్ముతున్నారు. తాజాగా అందిన ల్యాబ్ నివేదికల్లో ఈ నెయ్యి తయారీలో వాడిన రసాయనాలు అత్యంత ప్రమాదకరమని తేలింది. ఈ కల్తీ నెయ్యిని క్రమం తప్పకుండా వినియోగిస్తే గుండె, కాలేయం, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు తీవ్రమైన స్కిన్ అలర్జీలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కెమికల్స్ వాడడం వల్ల మనము దేర్ ఇస్ ఎ ఇంక్రీజ్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ వేర్ LDL లెవెల్స్ విల్ ఇంక్రీజ్. LDL లెవెల్స్ ఇంక్రీజ్ కావడంతో మనకు హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్, అట్లానే అదర్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో మెయిన్ మనకు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువ కావడం జరుగుతుంది, హార్ట్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఎక్కువ కావడం జరుగుతుంది. అట్లానే ఈ ఈస్టర్స్ని యాడ్ చేయడంతో కూడా నేను చెప్పాను కదా అంతకుముందు, వీళ్ళు ఈస్టర్స్ కూడా కెమికల్స్ కూడా వాడుతున్నాం. మోనోగ్లైసరైడ్స్ ప్లస్ డైగ్లైసరైడ్స్ వాడడంతో కార్డియోవాస్కులర్ డైజెస్టివ్ ఇష్యూస్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా మనము లీవర్లో, కిడ్నీసు ప్లస్ స్కిన్ అలర్జీస్. ఈ మధ్యలో మీరు అన్న చాలా చోట్ల కూడా స్కిన్ అలర్జీస్ ఎక్కువ కావడం జరిగింది. ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగా నిందితులపై ఆహార భద్రతా చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేసేందుకు పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రజలు కూడా తక్కువ ధరకు దొరుకుతుందని, ప్యాకెట్ పైన సరైన లేబుల్స్ లేకపోయినా నిర్లక్ష్యంగా కొనుగోలు చేయవద్దని, అలాగే మార్కెట్లో దొరికే నెయ్యి ప్యాకెట్లపై FSSAI మార్క్, తయారీ తేదీలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసింది ఈగల్ ఫోర్స్ టీం. 1908 నెంబర్కి వచ్చిన సమాచారంతో ఆపరేషన్ చేపట్టి 5గురిని అరెస్టు చేశారు ఈగల్ టీం అధికారులు. ఒడిశా అడవుల నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ కింగ్ పిన్స్ గా చలామణి అవుతున్న ముఠాను అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్లో 100 మంది డ్రగ్స్ వినియోగదారులను పట్టుకున్నారు. అందులో 80 మందికి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో 38 మందిని డి అడిక్షన్ సెంటర్ కి తరలించారు. మరో 42 మందిని డి అడిక్షన్ కి పంపేందుకు ఈగల్ ఫోర్స్ చర్యలు చేపట్టింది. పట్టుబడిన వారిలో 7 విద్యార్థులున్నారు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన సురేష్ లక్ష్మణ్ పవార్, సురేఖ ఆంక్షుగా గుర్తించారు. వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్లో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రభావతి ఏసీబీకి చిక్కారు. సంతోష్ నగర్ 25 సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న ఆమె 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భవన నిర్మాణ అనుమతి కోసం ఓ బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ప్రీ ప్లాన్డ్ గా ప్రభావితిని అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్టు జరిగితే 1064 నెంబర్కి సంప్రదించాలన్నారు ఏసీబీ సిటీ రేంజ్ 1 అధికారులు. షబ్బీర్ గారు వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్కి అప్లై చేశారు. ఆయన 110 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనేసి సంతోష్ నగర్ సర్కిల్ 25లో అప్రోచ్ అయ్యాడు. అప్లికేషన్ వేసుకొని ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫిలప్ చేసి అప్రోచ్ అయ్యారు. అయితే ఇక్కడ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ప్లస్ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ అండ్ వర్క్ కమెన్స్మెంట్ లెటర్ ఇవ్వడానికి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఉన్నారో సిహెచ్ ప్రభావతి గారు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ 30,000 డిమాండ్ చేశారండి. ఆ 30,000 డిమాండ్ చేసి నెగోసియేషన్స్ మీద 25,000 తర్వాత 20,000 అడిగి ఫైనల్గా ఈ వర్క్ పర్మిట్ ఆర్డర్ ఇవ్వడానికి గాను 20,000 డిమాండ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 అవర్స్కు 20,000 బ్రైబ్ అమౌంట్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ప్రభావతి గారిని పట్టుకున్నామండి. G+2 110 స్క్వేర్ యార్డ్స్ G+2. హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం చెందింది. ఇనార్బిట్ మాల్లోని లైఫ్ స్టైల్ స్టోర్ ఉద్యోగి భారతీ ముఖిని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. సహోద్యోగి పూజా అలోన్తో కలిసి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. గాయాల పాలైన యువతిని అదే కారులో జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ బతికించుకోలేకపోయారు. ఆమెకి తీవ్ర రక్తస్రావమై అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు నెల రోజుల్లో 2,000 కోట్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగులు, పెన్షనర్లకి మెరుగైన వైద్య సేవలు అందేలా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో మార్పులు చేయాలన్నారు. నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో సెకండ్ పీఆర్సీ రిపోర్ట్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకి ఈ నెల 27న జిల్లా కేంద్రాల్లో ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, సెప్టెంబర్ 10న హైదరాబాద్లో మహాధర్నాకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు జేఏసీ లీడర్లు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో మా ఉద్యోగుల సమస్యలు అన్నీ పరిష్కరిస్తాం. ఒక పెద్దన్నగా మమ్మల్ని అందరినీ తీసుకొని మమ్మల్ని పక్కన కూర్చుండబెట్టుకొని మెయిన్ 4 డిమాండ్లనైతే ఆ రోజు చెప్పి ఇవాటికి దాదాపు 2 నెలలు కావస్తున్నా కొన్ని డిమాండ్లు అయితే అయినాయి, కానీ మిగతా డిమాండ్ ఇప్పటి వరకు పట్టించుకున్న నాదుడు కరువైపోయింది. మీరు హెల్త్ కార్డుని ఇంప్లిమెంట్ చేస్తాం, మా ఉద్యోగులకు హెల్త్ కార్డు ఇవ్వాలి, దాన్ని సక్రమంగా జరిగితే చాలామంది ఉద్యోగులకు బెనిఫిట్ అవుతుంది, పెన్షన్లకు బెనిఫిట్ అవుతుందని చెప్పి దాన్ని రికవరీ పెట్టించి దాదాపు 3 నెలలు అవుతున్నది. హెల్త్ కార్డ్ అయితే లాంచింగ్ చేసేది, కానీ దాని విధి విధానంలో ఇప్పటికి కూడా ట్రస్ట్ బోర్డు మీటింగ్ పెట్టినా కానీ కనీసం దాని విధి విధానాలు ఆ హాస్పిటల్స్ ఏవి, ఏ హాస్పిటల్కు ఏ ట్రీట్మెంట్ వస్తుంది, అసలు హాస్పిటల్ వస్తుందా రాదా అని ఇప్పటి వరకు కూడా ఒక కార్యాచరణ లేదు, ఒక కార్యక్రమాన్ని కూడా ఇదివరకు తీసుకున్న సందర్భం లేదు. మా పాత బకాయిలు ఉన్నాయి, 160 కోట్ల దాకా ప్రభుత్వం ఇచ్చేది ఉంది అన్నప్పుడు మేము కూడా జేఏసీ తరపు నుంచి వెళ్ళి కనీసం 70 కోట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు హాస్పిటల్ యాజమాన్యం కూడా ఒప్పుకొని ట్రీట్మెంట్ చేస్తున్న సందర్భంలో 20 కోట్లు కొట్టి ఇలా 50 కోట్లు కొట్టకపోవడం వల్ల చాలా హాస్పిటల్ ఇలా ట్రీట్మెంట్ చేసుకోలేకపోతున్నాం. జూన్ 2 నాడు పిఆర్సీ రిపోర్ట్ ఇవ్వాలి, 3 సంవత్సరాలు దాడిపోతుంది.
అసలు ఇదివరకు పిఆర్సీ దాటింది ఎలా మనం మొట్టమొదటిగా ఉన్నాం. 3 సంవత్సరాలు ఎప్పుడు అయిన సందర్భాలు లేవు. ఒక 5% ఐఆర్ ఇచ్చినాం. మరి రిపోర్ట్ చేయడానికి ఇంకెన్ని రోజులు? సీఎం గారి అందరి సమక్షంలో మరి జూన్ 2 వరకు తీయండి, మా ఉద్యోగులు మాట్లాడి దాన్ని పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తామన్న సందర్భాన్ని వాళ్ళకు గుర్తు చేస్తున్నా. సిపిఎస్ అయితే మీరు మేనిఫెస్టో పెట్టిండ్రు, కనీసం దాని గురించి చర్చ ఇక్కడ జరగలేని సందర్భం లేదు. మరి దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తా అన్న సందర్భంలో కూర్చునబెట్టుకొని మీరు అసెంబ్లీ తీర్మానం చేస్తారా, ఏం చేస్తారా? మా ఉద్యోగులకు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి. నెలకు ఇస్తామని చెప్పిన సందర్భంలో 3 నెలలు 2,000 కోట్లు 6,000 కోట్లు అని మీరు చెప్పారు, సంతోషం. దాన్ని కూడా ఇంకా 2,000 వాళ్ళు ఇంకా 3,000 కోట్లు కొట్టిన ఒక 2, 3, 4 నెలల్లో పెండింగ్ బిల్స్ వాళ్ళకి అయిపోతాయి. మా రిటైర్డ్ ఉద్యోగులకు అవుతాయి, రెగ్యులర్ ఉద్యోగులకు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటును చేసుకోవాలి. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కన్నా ఎవరు ఉన్నారు? మరి ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడి చెప్పినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత అధికారులు తీసుకోవాలన్నా లేదా మీదే ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం మమ్మల్ని పిలిచింది, మాట్లాడారు, కన్వీన్స్ చేశారు. కానీ ఈసారి కన్వీన్స్ చేయటం కాదు, అమలు చేస్తే తప్ప ఈ కార్యాచరణ వెనక్కి తీసుకునే అవకాశం లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, చీఫ్ సెక్రటరీ గారు, ఉన్నతాధికారులు, మా జేఏసీ చైర్మన్ గారు ప్రస్తావించిన 4 డిమాండ్లు, పిఆర్సీ, 6 డిఏలు, హెల్త్ కార్డు, దాంతోపాటుగా పెండింగ్ బిల్స్, 317 సిపిఎస్, వీటిపైన సరియైన నిర్ణయం త్వరలో తీసుకునే పక్షంలో జేఏసీ తీసుకోబోయే ప్రత్యక్ష కార్యాచరణ ఈసారి చర్చలతో కాదు, అమలు అయితే తప్ప వాటిని విత్డ్రా చేసే అవకాశం ఉండదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మేము సహకరించినాం, ఇప్పటికీ సహకరిస్తూ ఉన్నాం. కానీ ఉన్నతాధికారులు మాత్రం నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎంత సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికీ కూడా ఆచరణలు మాత్రం అది వస్తలేదు. దీంట్లో అది ఎందుకు వస్తలేదు అన్నది ఖచ్చితంగా అరదీయండి. ఏడ తప్పు జరుగుతుందో చూడండి. ఇప్పటికైనా మరి రాష్ట్ర జేఏసీ కార్యాచరణ ఇచ్చింది, ఆ కార్యాచరణ జరగకముందు ఈ ప్రధానమైన సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా నాయకులను పిలిపించి మాట్లాడి, మరి అన్ని స్వయంగా ఉన్నాయి, అన్నీ బాగా నడుస్తున్నాయి, హెల్త్ కార్డు మంచిగా నడుస్తుందని చెప్తున్నారు. కానీ ఆ హెల్త్ కార్డులో కనీసం ఆ బ్యాక్ అండ్ ఆఫీస్లో ఏం జరుగుతుంది, పేరు సవరణ చేసుకోవాలన్నా ఆ సదుపాయం కూడా కల్పిస్తలేరు. అంటే ఒక మీటింగ్కి ఇంకో మీటింగ్కి పొంతనలేదు. 17 మంది అధికారులు కమిటీలో ఉంటారు, 13 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. అంటే మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి? ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేయండి, లేకుంటే ఖచ్చితంగా రాబోయే రోజులు కఠినంగానే ఉంటాయని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఏ ఆదేశాలు కూడా కింద స్థాయిలో సమగ్ర. హైదరాబాద్ మహానగరంలో రోడ్డు దాటడం పాదచారులకు నిత్యం సవాల్గా మారింది. నగరంలో వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోడ్ల విస్తరణ, కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం జరుగుతున్నా పాదచారుల భద్రతకు మాత్రం తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. దీంతో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పాదచారులు రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారు. హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ ఉండే ప్రధాన జంక్షన్ల దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కై వాక్లు, సిగ్నల్స్ వంటి సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్లు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంవత్సరం తొలి 6 నెలల్లోనే హైదరాబాద్ నగరంలో 154 మంది పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన వాహనాలు ఢీకొనడంతో మృత్యువాత పడ్డారు. మరోవైపు వందలాది మంది తీవ్ర గాయాలతో పాక్షికంగా లేదా శాశ్వతంగా వైకల్యానికి గురవుతున్నారు. నగరంలోని ఎల్బీ నగర్ జంక్షన్ లో పాదచారుల సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఇక్కడ 2 ఫ్లైఓవర్లు, విశాలమైన ప్రధాన రహదారి, అండర్ పాస్ ఉన్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి జంక్షన్ను అభివృద్ధి చేసినప్పటికీ పాదచారులు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. నగరానికి కొత్తగా వచ్చే వారికి రోడ్డు ఎక్కడా, ఎలా దాటాలన్నది అర్థం కాక గందరగోళానికి గురవుతున్నారు. ఉప్పల్లో ఏర్పాటు చేసిన స్కైవాక్ తరహాలో ఎల్బీ నగర్లోనూ నిర్మాణం చేపట్టాలన్నారు స్థానికులు. లిఫ్ట్ ఉంటే ఇంకా సులభం అవుతుందంటున్నారు. ఇక్కడ ఇదివరకు యూటర్న్ ఉండే, యూటర్న్ చేసేటప్పుడు బైకులు గుద్దుకోవడం, వెహికల్స్ గుద్దుకోవడం చాలా అయింది. ఈ రోడ్ ఎక్స్చేంజ్ వల్ల ఇంకా ప్రాసెస్, దీనివల్ల ఇంకా రోడ్డు కన్స్ట్రక్షన్ లో ఉంది కదా, ఇంకా దానివల్ల ఇంకా ప్రాబ్లం అయింది. ఈ ఫుట్పాత్ చేశారు కానీ అది ఇంకా ఫుల్ కంప్లీట్ కాలేదు. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కలేకపోతారు. రీసెంట్గా కూడా 2-3 యాక్సిడెంట్స్ అయినాయి, బైక్ అవి కూడా అయినాయి.
జనం అయినా కూడా దీన్ని వినియోగించుకోవడం కారణం మెయిన్ కారణం ఏంటంటే ఈ లెంత్ ఎక్కువ ఉంది. అటు వెళ్ళాలని చాలా లెంత్. ఎవరైనా ఏం ఆలోచిస్తారంటే కొంచెం రిస్క్ అయినా దాటితే పర్లేదు అనుకుంటారు, కానీ అది వాళ్ళకి ప్రాణం మీదకి వస్తేనే ఆలోచించలేకపోతారు ఎవరైనా జనాలు. హయత్ నగర్ టీ జంక్షన్ కూడా పాదచారులకు ప్రమాదకరంగా మారింది. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు ప్రత్యేకమైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు వేగంగా దూసుకెళ్లే వాహనాల మధ్య నుంచి రోడ్డు దాటుతున్నారు. ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతంగా ఈ జంక్షన్ను బ్లాక్ స్పాట్గా గుర్తించామన్నారు ట్రాఫిక్ పోలీసులు. 2025 జనవరి నుంచి జూన్ వరకు ఇక్కడ 27 ప్రమాదాలు నమోదు కాగా ఏడాదిలోనే ఇప్పటి వరకు 19 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇంత జరుగుతున్న పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు అవసరమైన కనీస సదుపాయాల కల్పనపై మాత్రం చర్యలు కనిపించడం లేదు. రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల తర్వాత అత్యధికంగా ప్రాణాలు కోల్పోతుంది పాదచారులే కావడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం రోడ్డు ప్రమాద మరణాల్లో సగటున 33% వరకు పాదచారులే ఉంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి ఫుట్ఓవర్ బ్రిడ్జిలను వాడాలంటున్నారు పోలీసులు. యూటర్న్ల దగ్గర కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలంటున్నారు. ఇప్పుడు ఆటోనగర్ దగ్గర చేసిన ఫుట్ఓవర్ బ్రిడ్జిలో ఇంకా అది పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి రాలేదు. ఓన్లీ స్టెప్స్ ఎక్కి మాత్రమే అవతలకి వెళ్ళడానికి ఉంది. వృద్ధులు, చిన్నపిల్లలు, కొంతమంది వికలాంగులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు మెట్లు ఎక్కడం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు రోడ్డు క్రాస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎన్హెచ్ అథారిటీస్కు, ఆ రోడ్ కాంట్రాక్టర్కు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు అక్కడ లిఫ్ట్ అనేది ఎస్కలేటర్ పైన వెళ్ళే ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతుంది. దీనికోసం ఆల్రెడీ వాళ్ళు కంపెనీకి ఆ లిఫ్ట్ కోసం అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగింది. 2-3 వారాల లోపల దాన్ని ఇక్కడికి తెప్పించి వెంటనే దాన్ని బిగిస్తారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మధ్య ఉన్న జాతీయ రహదారి 65 పరిసర ప్రాంతాల్లో భారీగా జనావాసాలున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 6.5 కిలోమీటర్ల వరకు 6 లేన్ల రహదారి ఉంది. ఆచోనగర్, హయత్ నగర్ సమీప ప్రాంతాలను మినహాయిస్తే ఈ మార్గంలో పాదచారులు రోడ్డు దాటేందుకు సరైన ఫుట్ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులో లేవు. లిఫ్ట్ రావాలి, లిఫ్ట్ ఎక్సిలేటర్ వస్తే మంచిది. ఎందుకంటే ముసలి ఏజ్ వాళ్ళ మనిషి ఉంటాయి కదా, వీళ్ళు జర చాలా ప్రాబ్లం వస్తుంది. ఇంకా మొన్న కూడా చాలా యాక్సిడెంట్ అయింది, 3-4 వారంలో ఒక్కసారి పక్క అవుతుంటాయి. ఇక్కడ మన హయత్ నగర్లో ఇక్కడ కోర్టు ఉంది, తర్వాత కరెంట్ ఆఫీస్ ఉంది, తర్వాత డిపో ఉంది. ఇక్కడ వచ్చి పోటీ మంచి జర ఎక్కువనే ఉంటాయి. ఇక్కడ ప్రజలు నేరుగా ప్రధాన రహదారిపైకి వచ్చి రోడ్డు దాటుతున్నారు. వాహనాల స్పీడ్తో ప్రయాణిస్తుండటంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వై ఐఎమ్ నాట్ అ హిందూ బుక్ రిలీజ్ అయ్యి 30 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ దీనిపై చర్చ జరుగుతోందన్నారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. ఈ పుస్తకం హిందుత్వం, తత్వశాస్త్రం, సంస్కృతి, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో వై ఐఎమ్ నాట్ అ హిందూ బుక్ పైన చర్చ జరిగింది. కార్యక్రమానికి ప్రొఫెసర్ ఐలయ్యతో పాటు కార్యక్రమానికి హెచ్సియు ప్రొఫెసర్ జ్యోతిర్మయి శర్మ, రైటర్ గీతా రామస్వామి హాజరయ్యారు. RSS and later to BJP the idea of social engineering. The idea of social engineering. And in my entire life, Jyotirmay, I have not come across a left Brahmin who said that I read this, we would think of, if not anything, something like broad social engineering at all. There are many left Brahmin intellectuals. They were supposed to be intellectuals. And what is that word that Prime Minister used? Dimagi Naxals. Dimagi Naxals. I didn't find any Dimagi there. This book, you know, Jyotirmay, for one question, when I thought of writing, I would think nights and nights without sleep. When I am saying I am not a Hindu as a response to we are all Hindus, how can I include Muslims in that? And how can I include even tribals? The question of women may be not very visible when you read why I am not a Hindu, but it is certainly inclusive. Brahmanic patriarchy, Dalit Bahujan patriarchy, and the role of kitchen, and so on and so forth. So, when I spoke to Naeem that, and then Geeta and 2 other friends, that why not we have a discussion around 30th year of this,
I had one thing in mind. Though I wrote this book from villages and it was supposed to be removed from Delhi University based on one factor that it has no footnotes. BJP intellectuals, professors put before the standing committee that these books have no footnotes. But where are the roots, historical roots, where are they for this book? Manikantha read those 4 lines from the beginning of Why I'm Not a Hindu to set the tone of this evening. But I think what those lines are must be read in full because they are very important. So the lines go as follows, I quote, "My request to Brahmins, Baniyas and Neo-Kshatriya intellectuals is this. For about 3,000 years, you people, I like the tone, you people, learnt only how to teach and what to teach others, the Dalit Bahujans. Now in your own interest, I like the threat, now in your own interest and in the interest of this great country, you must learn to listen and to read what we have to say. A people who refuse to listen to what? To new questions and learn new answers will perish and not prosper. I think in that sense, these lines set the tone of the book and also explain to a great extent the weight that the title of the book has. Why I'm Not a Hindu, a Shudra critique of Hindutva philosophy, culture and political economy. I think a statement as unambiguous, as strident, as clear ought to define the very contours of the argument that is to come. 22A నిషేధిత భూముల జాబితాలో చేర్చిన ప్రైవేటు భూముల ఆస్తుల క్లియరెన్స్ పై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బేగంపేట్ వల్లభ్ నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరి సందర్శించారు. 22A జాబితాలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల క్లియరెన్స్ ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రైవేటు భూముల ఆస్తుల క్లియరెన్స్ కి సంబంధించి 335 జీవోలు ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఆ జీవోలను ఆధారంగా చేసుకుని పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. సంవత్సరానికి గాను కేంద్రం జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. 17 మందిని అర్జున అవార్డులు వరించగా అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని ఈ ఏడాది ఎవరికీ ప్రకటించలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన ఖేల్ రత్న కోసం హాకీ స్టార్ హార్దిక్ సింగ్ పేరుని పరిశీలించినప్పటికీ చివరికి ఆయన ఆ రేసు నుంచి వైదొలిగారు. అథ్లెటిక్స్ లో తేజస్విన్ శంకర్, మహ్మద్ అజ్మల్, ప్రియాంక గోస్వామి అర్జున అవార్డు దక్కగా బ్యాడ్మింటన్ విభాగంలో ట్రిసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్ కి దక్కింది. బాక్సింగ్ విభాగంలో నరేందర్ బెర్వాల్, చెస్ విభాగంలో విదిత్ సంతోష్ గుజరాతీ, దివ్యా దేశ్ముఖ్ కి దక్కింది. పారా షూటింగ్ విభాగంలో తెలంగాణకు చెందిన తెలుగు అబ్బాయి ధనుష్ శ్రీకాంత్ కి అర్జున అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అతనికి మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. మొన్నటి వరకు చౌకగా దొరికిన ఉల్లి ఇప్పుడు సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. 100 రూపాయలకి 5-6 కిలోలు వచ్చిన ఉల్లి ఇప్పుడు 100 రూపాయలకి 2-2.5 కిలోలే దొరుకుతున్నాయి. అంటే కిలో ఉల్లి ధర ఏకంగా హాఫ్ సెంచరీ దాటేసింది. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాతో సామాన్యులు మరింత ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే బియ్యం సహా నిత్యావసరాల ధరలు పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉల్లి ధరలు మరో షాక్ ఇస్తున్నాయి. ఎల్నినో ఎఫెక్టుతో ఉల్లి సాగు తగ్గడంతో పాటు గత సంవత్సరం నష్టాలతో చాలా మంది రైతులు ఉల్లి సాగుకు దూరంగా ఉన్నారు. దీంతో మార్కెట్లకు ఉల్లి దిగుబడి తగ్గడంతో రేట్లు అమాంతం పెరుగుతున్నాయి. ఎల్లప్పుడూ ఈ సమయంలో మలక్పేట మార్కెట్ కు రోజు 100కు పైగా ఆనియన్ లారీలు వచ్చేవి. ప్రస్తుతం కేవలం 40 నుంచి 50 లారీలు మాత్రమే వస్తూ ఉండటంతో రేట్లు పెరుగుతున్నాయి. సగానికి సగం పంట తగ్గడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సరఫరా తగ్గి దిగుబడి లేక డిమాండ్, ధరలు పెరుగుతున్నాయి. గత సంవత్సరం ఈ సమయానికి ఉల్లి దిగుబడి అధికంగా రావడంతో పాటు అధిక వర్షాలతో పంట ఖరాబై క్వింటాల్కు 500 నుంచి 1000 రూపాయలు పలికింది. ప్రస్తుతం క్వింటాల్ 3500 నుంచి 4500 వరకు పలుకుతుంది. ఈ సమయంలో కర్నూలు నుంచి 40 నుంచి 50 లోడ్ల ఉల్లి రావాలని ప్రస్తుతం 5 లారీలు మాత్రమే వస్తూ ఉండడంతో మహారాష్ట్ర ఉల్లిపైనే ఆధారపడుతున్నామని తెలిపారు వర్తకులు. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉల్లిపాయలు చాలా క్రాఫ్ట్ తక్కువ వస్తున్నందువల్ల మహారాష్ట్ర నుంచి కూడా దిగుమతి తక్కువ ఉన్నది. ఒక 35 నుంచి 45 వరకు ఇప్పుడు మంచి రేటు అయితే నడుస్తున్నది. లాస్ట్ ఇయర్ ఈ టైంలో కర్నూలు రకాలు బాగా వచ్చేటి, గిట్టుబాటు ధర లేనందువలన వాళ్ళు ఈసారి క్రాఫ్ట్ తక్కువ వేసారు. వర్షాలు లేనందువల్ల కూడా క్రాఫ్ట్ తక్కువ వచ్చింది. ఇప్పుడు 5 లారీలు వస్తున్నాయి కర్నూలు నుంచి. యాక్చువల్గా ఈ టైంకి 50 లారీల దాకా రావాలి. అయితే ఇప్పుడు క్రాఫ్ట్ తక్కువ ఉన్నందుకు డిమాండ్ చాలా ఎక్కువ ఉండి రేటు ఇప్పుడు ఎక్కువ పెరిగి ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఒకటి చిన్న సైజు 2500 నుంచి 4000, లావు సైజు 4500 దాకా నడుస్తుంది ఇక్కడ ప్రజెంట్. స్థానికంగా ఉల్లి సరఫరా తగ్గడంతో ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లిపైనే మార్కెట్లు ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ఉల్లి వస్తోంది. ఉల్లి నాణ్యత, సరఫరా, రవాణా ఖర్చులు ధరపై ప్రభావం చూపుతున్నాయి. ఉల్లి ధరలు పెరుగుతూ ఉండడంతో ఇప్పుడిప్పుడే రైతులు మళ్లీ ఉల్లి పంటలు వేస్తున్నారు. అవి మార్కెట్కి రావడానికి కనీసం 2 నెలలకు పైగా టైం పట్టవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. అప్పటి వరకు ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. పెరిగిన ఉల్లి ధరలతో రైతుకు లాభం కనిపిస్తున్నా సామాన్యుడు మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. కూరగాయల రేటు పెరుగుతున్న కొద్దీ ఉల్లి అందరూ ఉల్లి ప్రిఫర్ చేస్తారు, కానీ ఉల్లి కూడా ఇట్లా కాన్స్టెంట్గా పెరిగిపోతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే స్టాక్ రావడం చాలా తక్కువ వస్తుంది, దిగుమతి చాలా తక్కువ ఉంది. ఇది కంటిన్యూ అవుతుంది, ఇలాగే ఒక 3 months వరకు కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా ఈ ప్రైస్ చూసి లాస్ట్ ఇయర్ ప్రైస్ తక్కువ ఉన్నందుకు ఎవరు క్రాప్ వేయలేదు. సో ఇప్పుడు ప్రైస్ పెరగడం చూసి వాళ్ళు క్రాప్ వేయడం ఇప్పుడు స్టార్ట్ చేసినారు. సో మనకు రావడానికి 3 months పడుతుంది. సో 3 months వరకు ప్రైస్ ఆటోమేటిక్గా హైక్ అవుతుంది, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో రీటైల్లో కూడా రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఉల్లి ధర పడిపోతే రైతు నష్టపోతాడు, ధర పెరిగితే వినియోగదారుడు ఇబ్బంది పడతాడు. మరి ఈ ఉల్లి ధరల ఊగిసలాటకు ఎప్పుడు బ్రేక్ పడుతుంది? హైదరాబాద్ అత్తాపూర్ జాయ్ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. జ్వరంతో హాస్పిటల్లో చేరిన శ్రీలత అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో శ్రీలత చనిపోయింది అంటూ ఆరోపిస్తున్నారు. రాత్రి శ్రీలత ఆరోగ్య పరిస్థితి విషమించిందని చెప్పి డాక్టర్లు ఐసీయూకి తరలించారని తెలిపారు. కొద్దిసేపటికే మృతి చెందినట్లు చెప్పారన్నారు. పోలీసులు హాస్పిటల్ కి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శ్రీలత మృతి పట్ల డాక్టర్ల నిర్లక్ష్యం ఉందా లేక అనారోగ్య పరిస్థితి విషమించడం వల్లే మృతి చెందిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మా మమ్మీకి చిన్న గట్టైనందుకు తీసుకొచ్చినందుకు వేరే డోస్ వేసి మా మమ్మీని చంపేసారు. మా పిన్ని నోతంటే మా పిన్ని పంపేయలేదంట, మా అమ్మ నోతంటే మా అమ్మని పంపేయలేదంట. మాకు జరగాల్సిన ఒక న్యాయం ఒకటి జరగాలి. మా న్యాయం జరగకపోతే మా మమ్మీ, నేను, మా డాడీ, మా తమ్ముడు అందరూ పోవాల్సి వస్తుంది. మా మమ్మీ చిన్న గడ్డ
2 లక్షలు 3 లక్షలు అని వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. డాక్టర్లు అవసరం సీజ్ చేయాలి హాస్పిటల్. ఒక ప్రాణం నిండు ప్రాణం పోతే కూడా వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు. వందరాలుగా కదిలి వచ్చి ఈ హాస్పిటల్ ముందు ధర్నా చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నారు. 2 లక్షలు 3 లక్షలకి ఇచ్చే ప్రాణం కాదు ఇది. వాళ్ళు తెలిసి కూడా వాళ్ళ హాస్పిటల్ చేస్తామని ఆపరేషన్ చేయలేదు, ఏం చేయలేదు. అన్యాయంగా ఒక సిబ్బంది లేదు ఇక్కడ, డాక్టర్ సరిగా లేరు. అన్యాయంగా ఒక నిండు ప్రాణం తీసారు. ఈ హాస్పిటల్ ముందు ధర్నా చేయడానికి మేము కోరుకుంటున్నాం. 50 లక్షలు ఇచ్చేంత వరకు, 100 రూపాయలు తక్కువ ఇచ్చేంత వరకు ఏ పోలీసులు రాని ఎవరు రాని కేసులు లేని మేము అందరం ఇక్కడే జడాయిస్తామని చెప్తున్నాం. చిన్న ఇంజూరీ అని చెప్పి ఇక్కడ అడ్మిట్ చేసుకొని అడ్వాన్స్ తీసుకొని అన్యాయంగా ఒక ప్రాణం బలి తీసుకున్నారు. ఈ హాస్పిటల్ ముందు మీద ధర్నా. మేడ్చల్ జిల్లా నాగారం డివిజన్ రాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. జీహెచ్ఎంసీ చెత్తబండిలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో వెంటనే గమనించిన ట్రాఫిక్ పోలీసులు స్థానికుల సహాయంతో మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు స్థానికులు. మేడ్చల్ జిల్లా నాగారం డివిజన్ రాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. జీహెచ్ఎంసీ చెత్తబండిలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో వెంటనే గమనించిన ట్రాఫిక్ పోలీసులు స్థానికుల సహాయంతో మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు స్థానికులు.